తాకు గాలి నాపైన వాలి. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఒక 8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే కనుక ఒక 10 పిక్స్ అయినా కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. నేను మాత్రం ఒక 8 పిక్స్ దాకా యాడ్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత 9:16 అయితే పెట్టేసుకోవాలి. ఫోటో ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అయితే ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా అట్లనే జూమ్ చేసుకోవాలి. అన్ని 8 పిక్స్ కూడా మంచిగా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకోవాలి. మంచిగా 8 పిక్స్ కూడా అట్లనే జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి మళ్ళీ పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పిప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసే ముందు అయితే మనమైతే ఫొటోస్ మధ్యలో డాట్ మీద క్లిక్ చేస్తే ఈ ట్రాన్స్లేటర్స్ అనే ఎఫెక్ట్స్ అయితే బేస్ ఎఫెక్ట్స్ ఇట్లా వస్తాయి. అండ్ ఒక్కొక్క ఫోటో 8 పిక్స్కి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. ఈ ట్రాన్స్లేటర్స్లో ఎఫెక్ట్స్ అనేవి బేస్ ఎఫెక్ట్స్, సూపర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అన్ని పిక్స్ కూడా అట్లనే యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే నేను ఫొటోస్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. 8 పిక్స్ కూడా కొద్దిగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాతనైతే నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా వేలో ఉన్నాయా లేవో అని చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత మళ్ళీ పిప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఇట్లా ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీటి మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని అయితే మంచిగా యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాతనైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లెండ్ అని ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే వాటర్ మార్క్ అనేది చేసుకుంటే మంచిగా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అయితే ఇలా అయితే వస్తుంది అనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అవుతుంది మంచిగా.